గోతులు తీస్తుంది మనమే చెత్తనంత ఊటేసి చెల్లెలా చెత్తనంత ఊటేసి చెల్లెలా రోగాలను అరికట్టు చెల్లెలో చెల్లెలా మలేరియా మలేరియా చెల్లెలా ఈ మహమ్మారి రోగాలే చెల్లెలో చెల్లెలా స్వైన్లు డెంగ్యూ జ్వరం చిటికి పంపిస్తది చికెన్ గుండె టైఫాయిడ్ నరకం చూపిస్తది నెట్టి విరిగినట్టు నడవకుండా చేస్తది విషాజరాలతోటి విలవిలలాడిస్తది పల్లెంతా పాడవునే చెల్లెలా పల్లెంతా పాడవునే చెల్లెలా రోగాల నొప్పులతో చెల్లెలో చెల్లెలా మలేరియా మలేరియా చెల్లెలా ఈ మహమ్మారి రోగాలే చెల్లెలో చెల్లెలా ఈ మహమ్మారి రోగాలే చెల్లెలో చెల్లెలా మహమ్మారి రోగాలే చెల్లెలో చెల్లెలా మహమ్మారి రోగాలే చెల్లెలో చెల్లెలా. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ విష జ్వరాల బారిన పడకుండా మీ ఆరోగ్యాలు కాపాడుకోవాలి, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి తల్లులంతా అమ్మ ఇట్రండి అమ్మ ఒక 5 నిమిషాలు మనదే కార్యక్రమం ఇట్రండి రండి అమ్మ రండి. కాబట్టి దయచేసి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంకొక పథకం ఇందిరా మహిళా శక్తి పథకం అనేది తల్లులందరికీ చాలా ఆమోదయోగ్యమైన పథకం. ఈ పథకం ద్వారా ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇస్తుంది. అలాగే మీరు 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరి చేయాలనే దిశ లోపల అడుగులు వేస్తుంది. దానికోసం ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. దాని వల్ల వచ్చే లబ్ధిని ప్రతి ఒక్కరు పొందాలి. మీ జీవితాల లోపల కొత్త వెలుగు నింపుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నామండి. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి. వాళ్ళ జీవితాల లోపల మార్పు రావాలి. వాళ్ళందరూ కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇప్పటికే చాలా పథకాలు తీసుకొచ్చింది. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇక్కడ నుంచి రాష్ట్రమంతటా ప్రయాణించడానికి ఆధారంగా ఒక ఆధార్ కార్డు ఇస్తేనే రాష్ట్రమంతటా ప్రయాణించేందుకు వీలుగా మనకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టింది. అలాగే 200 యూనిట్ల వరకు కరెంటు మనం కాల్చుకున్నట్లయితే ఉచిత కరెంట్ ఇస్తుంది. అలాగే 500 రూపాయలకు సబ్సిడీ సిలిండర్ ఇస్తుంది. రైతు భరోసా పథకం రైతన్నల కోసం పంటకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా పథకం ఇస్తుంది. అలాగే పంట బీమా కూడా ఇస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే సన్నవడ్లు వేసుకున్న వాళ్ళకి 500 రూపాయలు ఎకరానికి బోనస్ అని ప్రకటించింది. బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క పథకం. ఇంకొకటి ప్రభుత్వం ఇంకొక పథకం కూడా తీసుకొచ్చింది, భూభారతి చట్టం. ఇన్ని రోజులు మన తాతల తల్లుల నుంచి సంక్రమించిన ఏదైతే భూములు ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా చాలా మంది పట్టాకు లేని భూములు ఆధారాలతోటి మనకు గ్రామ సభలు నిర్వహిస్తారు. అప్పుడు భూభారతి చట్టం ద్వారా మనం పట్టా చేసుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ప్రతి ఒక్క పథకాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలి. ఏ పథకమైనా కానీ ప్రభుత్వం ప్రజలకు తీసుకొస్తుంది. కాబట్టి అది ఏ విధంగా మనకు వస్తుంది, దానికి ఆధారాలు ఏంటి అనేది ఖచ్చితంగా అధికారులు అడిగినప్పుడు మనం ఖచ్చితంగా చూపించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇందిరా మహిళా శక్తి గురించి మిత్రుడు పలిగిన గర్వంలో ఒక మంచి మాట వింటాం. మహిళలు మహారాణులు అవ్వాలని వడ్డీ లేని రుణాలను ఇవ్వాలని కోటి మందిని కోటీశ్వరులుగా చేయాలని సహాయక సంఘ
స్వాతంత్రం వచ్చిన సే చన్నదలేదు ఆత్మాభిమానం అడగంటుందని మహిళా సంఘాలకు సొంత భవనాలు కట్టి మన మహిళా సంఘాలకు సొంత భవనాలు కట్టి పురుషులకు సుందట్టల లెక్కలు చూడాలని కన్న కలలు నిజమైతున్నాయి ఇప్పుడు అసంకష్టాలు తీరుస్తుంది ఎల్లప్పుడూ పరుగులు పెడుతున్న పాలన తీరు మహిళలలో నింపుతుంది కొత్త హుషారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రజలు ఉపయోగించుకోవాలి అని చెప్పి అధికారులను కలిసి ఏ ఏ పథకం మనకు ఖచ్చితంగా వస్తుందో ఆ పథకం గురించి తెలుసుకోవాలి, వాళ్ళు అడిగిన వివరాలకు సమర్పించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఈగలు దోమలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్తలు వహించాలి. ఈ వర్షాకాలం అయిపోయేదాకా కొంచెం రాత్రిపూట మిగిలిన అన్నం గాని కూరలు గాని తినొద్దు. దయచేసి వేడివేడి ఆహార పదార్థాలు మాత్రం తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఉద్దేశించి పంచాయత్ సెక్రటరీ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. పిఆర్ఓ వింగ్ నుంచి ఈ ప్రోగ్రాం ద్వారా అవగాహన కలిగించిన పరశురామ్ గారికి మరియు వారి టీంకి ధన్యవాదాలు. ప్రతి గ్రామం తిరుగుతూ వీళ్ళు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు మరియు ప్రజలకి చైతన్యవంతం చేస్తున్నారు. కావున వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పంచాయత్ సెక్రటరీ గారికి, పంచాయత్ సిబ్బందికి, ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు, విన్న అన్నలకు మరియు తల్లులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.